బీఆర్ఎస్ పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద అవిశ్వాసం పెట్టే యోచనలో ఉంది బీఆర్ఎస్. మాజీ మంత్రి తలసాని ఇంట్లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ నేతలు. సమావేశానికి హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్లో చేరారు మేయర్, డిప్యూటీ మేయర్. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అందరినీ లంచ్ పిలవడం జరిగింది. లంచ్లో సరే అన్ని విషయాలు జరిగినటువంటి పండుగలు కావచ్చు, ప్రజల అంశాలు కావచ్చు, లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. బట్ మీటింగ్ పర్పస్ మాత్రం లంచ్ పిలిచింది. ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడడం చేస్తుంది. మేయర్కు సంబంధించి మేయర్ దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడారు. సార్ అవిశ్వాసం పెద్ద చర్చ జరిగింది. అదేం పెద్ద డిస్కషన్ కాదు. బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక కొత్తగానే గంట 2 గంటలు కూర్చోనికి ఉండదు కదా. అవి అంశాలు గతంలో ఎట్లున్నాం, ఎప్పుడు ఎట్లున్నాం, భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ పొలిటికల్గా జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా మీకు ఎమ్మెల్యేలు కొంతమంది అటువంటి చర్చలు ఏమీ లేవు. ఇప్పుడు అటువంటి చర్చలు ఏమి జరగలేదు. ఓవరాల్గా జరిగినప్పుడు ఏంటంటే రాజకీయ అంశాలు జరిగినాయి, లేకపోతే పండుగల అంశాలు కావచ్చు, అందరి కుటుంబాల విషయాల్లో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు అన్ని అంశాలు మళ్ళీ వస్తే తీసుకుంటారు సార్. పార్టీలోకి వస్తే తీసుకుంటారా వాళ్ళు? అసలు చర్చనే ఇప్పుడు లేదు. వాళ్ళు ఉత్సాహపడుతున్నారు కొంతమంది. నేనేమంటున్నా అంటే అవి చర్చనే కాదు. రోజు చర్చ జరిగినప్పుడు మీరు ఏదైనా అడిగిన దానికి డెఫినెట్గా చెప్పాలి సమాధానం. బట్ ఆ చర్చ ఏం లేదు.